వినండా ఇప్పుడు డిఫరెంట్ మెథడ్ త్రీలో ఇంక డిఫరెంట్ అంటే ఇంకా నెంబర్స్ వేరు వేరుగా ఉంటాయి. ఇప్పుడు చూడండి 1 1 4 8 9 అలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి డిఫరెంట్ అంటే ఇలాగ చూసుకోండి. అనుంది కదా 1 స్క్వేర్ అంటే ఎంత 1, 2 స్క్వేర్ అంటే ఎంత 4, తర్వాత 3 స్క్వేర్ అంటే ఎంత 9, తర్వాత 4 స్క్వేర్ అంటే ఎంత 16 అంటే 5 స్క్వేర్ అంటే ఎంత 25, 6 స్క్వేర్ అంటే ఎంత 36 అంటే ఈ వాల్యూ 36. అర్థమైందా? ఇప్పుడు ఈ బ్రాకెట్ ఏం రావాలి చూడండి. నెక్స్ట్ ఇది అంటే 1 క్యూబ్ అంటే ఎంత 1, 2 క్యూబ్ అంటే ఎంత 2 క్యూబ్, ఇదేమో స్క్వేర్, ఇదేమో క్యూబ్, 3 క్యూబ్ అంటే ఎంత 27, తర్వాత 4 క్యూబ్ అంటే ఎంత 5 క్యూబ్ అంటే ఎంత 125. అది ఇలా కూడా వస్తాయి లెక్కలు. అర్థమైందా? ఇప్పుడు ఇది 2కు 2 కూడితే ఎంత 4, 4కు 2 కూడితే 6, 6కు 2 కూడితే అంటే +2 చేసింది, 8కు 2 కూడితే 12, తర్వాత 12కు తర్వాత 2 కూడితే 14. అర్థమైందా? ఏమున్నాయి బ్రాకెట్లో 1 స్క్వేర్లు అలాంటివి, ఇక్కడ 1 క్యూబ్, ఇది +2 యాడింగ్. తర్వాత బేస్ సంఖ్యలు చూడు 1, తర్వాత 3, తర్వాత 5, తర్వాత 7, తర్వాత 9, తర్వాత 11. ఇవంటే ఏమొచ్చినట్టు ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్. ఈవెన్ నెంబర్లు అంటే 2, 4, 6, 8, 10, 12, 14. ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9, 11 అలాంటి. ఇప్పుడు ఇక్కడ చూడండి 1, 2, 4, 6, 7, 10, 10, 14, 13 అలా ఉన్నాయి. ఇప్పుడు చూడు 1, 2, 1కు 3 కూడితే 4, 1కు 3 కూడితే 4, 4కు 3 కూడితే 7, 7కు 3 కూడితే 10, తర్వాత 10కు 3 కూడితే 13, 13కు 3 కూడితే 16. అర్థమైందా? ఇప్పుడు 2కు 6 రావాలంటే ఎంత +4, ఏం చేసిండు +4, తర్వాత 6కు 4 కూడితే 10, 10కు 4 కూడితే 14, 14కు 10 కూడితే 14కు 4 కూడితే 18. అర్థమైందా? అంటే ఏమేమి చేసిండు +4 ఒకటి +3 ఒకటి చేసిండు. అర్థమైందా? ఇప్పుడు చూడండి ఈ రెండు చూడండి 2 + 6, ఈ రెండు కూడితే 6 వచ్చింది. అర్థమైందా? ఈ రెండు కూడితే 26 వచ్చింది. వెయిట్ చూడండి ఈ రెండు కూడితే 6 వచ్చింది, ఈ రెండు కూడితే 10 వచ్చింది. అర్థమైందా? ఈ రెండు కూడితే 16 వచ్చింది, మళ్ళీ ఈ రెండు కూడితే 26 వచ్చింది, ఈ రెండు కూడితే 26కు 36 42. అర్థమైందా? రెండు కూడినాం రా. ఈ రెండు కూడితే 6, ఈ రెండు కూడితే 10, ఈ రెండు ఇటు కూడితే 16, 16కు 10 కూడితే ఈ రెండు కూడితే 26 అలాగా. అంటే పక్క నంబర్లు కూడినాం. ఇప్పుడు ఇది చూడండి 4 + 6 ఎంత 10. అర్థమైందా? అంటే 3వ నెంబర్ వచ్చింది. మళ్ళీ 5కు 6 కూడితే 11 అంటే 3వ నెంబర్ వచ్చింది. 11కు 7 కూడితే ఎంత 18. అర్థమైందా? 3వ నెంబర్ రావడానికి. ఇప్పుడు చూడండి నెక్స్ట్ లెక్క 1, 3, 6, 10, 15, 21. చూడండి ఇది ఎలా వస్తుంది చూడండి. 1కు 3 కూడితే
ఇప్పుడు అలా కాదు చూడండి, 1కు 6 రావాలంటే ఎంత చేసిండు, +5. ఇదేం చేయాలా, +5 అంటే వెయిట్ ఈ రెండింటికి తేడా ఎంత, 1కు 3కి తేడా ఎంత, 2. అంటే ఇది +2, దీనికి తేడా ఎంత, +3, దీనికి తేడా ఎంత, +4, దీనికి తేడా ఎంత, +5, దీనికి తేడా ఎంత, +6. తర్వాత ఏం రావాలా, 7 చేస్తే ఎంత, 28. అర్థమైందా? ఇప్పుడు చూడు, 2 3 23 35 5 7 7 11 11 13 ఇలా వచ్చినప్పుడు ఈ లెక్క వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ లెక్క వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా లాజిక్ గా ఉంటది. చూడండి, 2 3 అనుకుందాం, వేరు వేరు నెంబర్ అనుకుంటే 2 3 3 5 5 7 7 11 11 13 13 17 ప్రైమ్ నెంబర్లు. ఏంటిది, ప్రైమ్ నెంబర్. అర్థమైందా? ఎట్ట వచ్చింది, 2 3 3 5 5 7 7 11 11 13 13 17 అదేంటి ప్రైమ్ నెంబర్స్. ఇప్పుడు ఇది కూడా అంతే చూడండి, 2 3 3 5 5 7 7 11 11 13. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ రెండు 9 లెక్క చూడండి, 7కు 20 మధ్య డిస్టెన్స్ అంతా 3, ఇదంతా 6, ఇదంతా 12. తర్వాత 24. చూడండి, 62లో నుంచి 38 24 అంటే ఏమొచ్చింది చూడండి, 3 1 3 3 2 6 3 4 అంటే దీని ఇంటూ 2 చేసినట్టు, ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 12 24 అంటే 24కు 2 కూడితే ఎంత, ఇదంతా 48. 48 మల్టిప్లికేషన్ చేస్తే వస్తుంది. 62కు 48 కూడండి, 62కు 48 కూడండి, 110 ఆన్సర్. అర్థమైందా? అట్ట. ఇప్పుడు ఈ లెక్కింది 19 21 తేడా అంతా 2. 21కు 4 3, దీనికి తేడా 5, దీనికి తేడా మొహం ముగ్గులుతుంది 7, దీనికి తేడా 11 అవుతుంది, దీనికి తేడా 13 రావాలా. 13 47కు 13 కూడితే 60. ఇదేంది, ప్రైమ్ నెంబర్తో అవుతుంది. ఇది అప్పుడు